బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వి డిమాండ్ EFBU जिंदाबाद 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 EFBU जिंदाबाद 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 और यूनिटी जिंदाबाद 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 और यूनिटी जिंदाबाद 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 we demand holiday banking we demand adequate march on రాజీవంతి నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ ఇండియన్స్కి ప్రకాశం జిల్లా కన్వీనర్గా ఉన్నాను. ఏదైతే మేము ఫిబ్రవరి 7వ తేదీ నుంచి చేస్తున్న సమ్మె కార్యక్రమాలకి ఈరోజు మాకు ఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు యూఎఫ్పియుకి జరిగిన మంతనాల్లో మేము మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో 5 రోజుల పని విధానాన్ని అంగీకరించారు. దాని గురించి మరి మిగతా మేము ఏమేమి డిమాండ్లు చెప్తున్నామంటే మీకు తెలుసు రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. 10 లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ 8 లక్షలే ఉన్నారు. ప్లస్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ తేవాలని ఇవన్నీ మేము కోరుకున్న డిమాండ్లు. వీటన్నిటి గురించి కూడా రేపు ఏప్రిల్లో 3వ వారంలో చర్చలు చేసుకుందామని చెప్పి వాళ్ళు అందరికీ చెప్పి ఈరోజు రేపు 24, 25వ తేదీ జరగాల్సిన సమ్మెనే మేము పోస్ట్పోన్ చేయమని చెప్పి మాకు పైనుంచి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏప్రిల్ 24 విధానాన్ని రద్దు చేయడం ఇలాంటి వాటిని వీటి గురించి ఏప్రిల్ 3వ తేదీ 3వ వారం వీటి గురించి మళ్ళీ కూర్చొని చర్చించుకుందామని చెప్పారు. దీనివల్ల మనకి ఇంతకాలం నుంచి పోరాడిన సమస్య ఒకటి తీరింది. మిగతావి కూడా ఏప్రిల్ 3వ వారంలో తీరుతాయని నమ్మకంతో రేపు మార్చి 24, 25వ తేదీ మేము చేపట్టిన సమ్మె కార్యక్రమాన్ని విరమించుకోవటం కాదు, దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకున్నాము. ఒక 2 నెలలు చూస్తాము. ఈ రేపు ఏప్రిల్ 3వ వారంలో జరిగిన చర్చల్లో మిగతా సమస్యలన్నీ తీరకపోతే ఖచ్చితంగా ఈసారి మాత్రం తీవ్రమైన సమ్మెకి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఉమాశంకర్ అండి. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఈరోజు మేము ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం రేపు 24, 20 తారీఖులో సమ్మెబాట పట్టాము. ఆ సమ్మెబాట పట్టాము. మాకే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరేదాకా మేము వెనకడు వేసేది లేదని మేము అనుకున్నాము. కానీ ఈరోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్లో మాకు సానుకూల స్పందన వచ్చింది. మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, న్యాయబద్ధమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మేము దగ్గరుండి పర్యవేక్షిస్తాము. మీరు ప్రస్తుతానికి సమ్మె విరమించండి అని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు మాకు చెప్పడం జరిగింది. అలాగే మా యూనియన్ నాయకులు కూడా దానికి సానుకూలంగా స్పందించి సరేనండి, అలాగే ఒక అడుగు మేము వెనకేస్తాము, సమ్మె టైమింగ్ ఆపుతామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సమ్మె అనేది ఏప్రిల్ 3వ వారంలో టాక్స్ జరిగిన తర్వాత సమ్మెకి వెళ్దామా, మేము ఏ విధంగా డిసిషన్ తీసుకున్నామని చెప్పి మా యూనియన్ నాయకులు ఆలోచించి చెబుతారు. దాన్ని బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా నాయకులందరికీ, మా బ్యాంక్ కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. సెక్రటరీగా ఉన్నాను. సో మేము ఐబాక్ రిప్రజెంట్ చేస్తున్నాం యూపీలో. ఏదైతే మేము ఇంతకుముందు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి చేస్తున్న అజిటేషన్స్ కావచ్చు, ఈరోజు అనుకున్న బైక్ ర్యాలీ కావచ్చు, వీటన్నిటి ప్రతిఫలం డిఎఫ్ఎస్తో టాక్స్ సానుకూలంగా ఉండటం అనేది జరిగింది. సో మా అసోసియేషన్స్ అన్నీ కలిపి యూపీయూగా తీసుకున్న ఒక డెసిషన్ ప్రకారం మేము చేయబోయే ఈ మార్చి 24, 25 చేయబోయే స్ట్రైక్ని మేము కొన్ని రోజులు ఒక నెల లేదా 2 నెలలు ఆపాలని, అంటే తర్వాత పొడిగించాలనుకుంటున్నాము. సో ఈ సానుకూలమైన స్పందనతో పాటు ఆ బయట బ్యాంకింగ్ సంబంధించి కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఏవైతే జరుగుతున్నాయో ఆ సానుకూలమైన స్పందనతో పాటు ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవి జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. దానివల్ల ఈరోజు జరగాల్సిన ర్యాలీతో పాటు 24, 25 తేదీల్లో జరగాల్సిన స్ట్రైక్ను కూడా మేము ఒక నెల ఆపాలి అనుకుంటున్నాము. తర్వాత ఫర్దర్గా మా అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క మాట ప్రకారం మేము ఫాలో అవుతాం. ఫిబ్రవరి 7వ తారీఖు జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు
చర్చలు కాస్త సానుకూలంగా ఇరవై 24-25 జరగాలి స్ట్రైక్ చర్చలు కొంత సానుకూలంగా ఉన్నందువలన వాయిదా పడింది. అయితే మా ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను సాధన దిశగానే మా నాయకులంతా దీనికి అంగీకరించారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ పరిష్కారం చేస్తుంది. ప్రజలకు కూడా సౌకర్యం కలగకుండా ఉండేందుకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాం. అయితే ప్రస్తుతం వాయిదా పడిన ఇబ్బందులు ఏం లేదు. మార్చి ఈ ఫైనాన్షియల్ అయితే యాక్టివ్గా బ్యాంకు లావాదేవీలన్నీ ముగిస్తాయి. సో మీకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పి మార్చి 24-25 తేదీల్లో సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. కొన్ని ప్రధానమైన డిమాండ్స్ మీద సమ్మెకు పిలుపునిచ్చారు. వాళ్ళకి మేము బ్యాంక్ రిటైర్స్గా కూడా సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే మొన్న 18వ తేదీన సెంట్రల్ లేబర్ కమిషన్, అంతకుముందు IBAతో జరిగిన చర్చలు విఫలమైన కారణంగా సెంట్రల్ లేబర్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది. మరి CLC వారు ఇన్వాల్వ్ అయిపోయి 18వ తేదీన చాలా తీవ్రంగా చర్చలు జరిగింది. ఆ 18 నుంచి మళ్ళీ ఇవాళకి వాయిదా. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా చాలా తీవ్రంగా మా యూనియన్ నాయకులు, EFPU నాయకులకి అయితేమి, CLC సెంట్రల్ లేబర్ కమిషన్కి అయితేమి, తర్వాత డిపార్ట్మెంట్